ఇక సినీ పరిశ్రమలో సీఎం సన్నిహితుడి జోక్యం మితిమీరిందా? ఆ కీలక నేతకు ప్రముఖ నిర్మాత తోడయ్యారా? సినిమా టికెట్ల ధరలను పెంచొద్దన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖతారు చేశారా? ఆ ఇద్దరు ఒక్కటై బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారా? సినిమా ఇండస్ట్రీ మినీ మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం సన్నిహిత నేత ఎవరు? ఇంతకీ జూనియర్ మంత్రికి జతకట్టిన కీలక నిర్మాత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సి రోహిన్ రెడ్డి సినీ పరిశ్రమలో మితిమీరిన జోక్యం వివాదాస్పదమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిత్యం తోడునీడగా ఉండే రోహిన్ రెడ్డి ఆ చనువును మిస్యూజ్ చేస్తున్నారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇటీవల సినీ నిర్మాతగా మారిన రోహిన్ రెడ్డి ఆ ఇండస్ట్రీని తన గుప్పెట్లోకి తీసుకున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి నిర్ణయాల్లోనూ రోహిన్ రెడ్డి ఉండాల్సిందేనట. సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలన్నా రోహిన్ రెడ్డి అనుమతి ఉండాల్సిందేనట. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధం లేకుండానే రోహిన్ రెడ్డి అన్నిట్లో జోక్యం చేసుకుంటున్నారట. సినీ ప్రముఖులు వెంకటరెడ్డికి సంబంధం లేకుండానే రోహిన్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారట. ఇటీవల వేతనాల పెంపుపై సినీ కార్మికులు నిరసన చేపట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ నిర్మాతలతో చర్చలు జరిపినా పరిష్కారం లభించలేదు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద జరిగిన సమావేశం ఫెయిల్ కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద రోహిన్ రెడ్డి నిర్మాతల సమావేశాన్ని ఏర్పాటు చేశారట. అయితే ఆ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించకపోవడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోయారట. ఇవే కాకుండా సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలెవరు కలిసినా ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాకుండా రోహిన్ రెడ్డి ద్వారానే కలుస్తున్నారట. ఇవన్నీ గమనిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోహిన్ రెడ్డి అతి జోక్యంపై తీవ్రంగా రగిలిపోతున్నారట. రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డిని ఎంకరేజ్ చేయడంపై వెంకటరెడ్డి ఆగ్రహంగా ఉన్నారట. రోహిన్ రెడ్డికి ప్రముఖ నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు జతకట్టారట. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ అంశమైనా రోహిన్ రెడ్డి ద్వారానే దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారట. రోహిన్ రెడ్డికి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ప్రాధాన్యతను పసిగట్టిన దిల్ రాజు సినీ పరిశ్రమలో అన్ని తానే వ్యవహరిస్తున్నారట. బెనిఫిట్ షో రేట్లను పెంచేది లేదంటూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షోలో జరిగిన ప్రేక్షకులు మృత్యువాత పడడంతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తొంగలో తొక్కే విధంగా వ్యవహరించారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. సినీ ఇండస్ట్రీ మినీ మంత్రిగా వ్యవహరిస్తున్న రోహిన్ రెడ్డి దిల్ రాజులు ఓజీ సినిమా క్రేజ్ ను క్యాచ్ చేసుకోవడానికి ప్రణాళికలు రచించారు. ఇద్దరు సింగిల్ స్క్రీన్ లో బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. సుదర్శన్ 35mm, దేవి, విశ్వనాథ్, శ్రీరాములు ఈ 4 థియేటర్లకు అనుమతులిచ్చి ఆఫ్లైన్ లో ఒక్కో టికెట్ 2000కు బ్లాక్ లో అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ టికెట్లను బ్లాక్ చేసి 3000 నుంచి 4000 వరకు అమ్ముతున్నారన్న వాదన కూడా ఉంది. ఈ వ్యవహారంపై హీరో పవన్ కళ్యాణ్ శిబిరం తీవ్ర ఆగ్రహంతో ఉందట. ఇరువురు నేతలు చేస్తున్న దందాపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్న ప్రచారం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేసి ఇద్దరు నేతలు కోర్టు దండుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసులో ఈ మాఫియా నడుపుతున్నారన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి తోడు నీడగా ఉండే రోహిన్ రెడ్డి ఆయన నోటీసులు లేకుండా సినిమా మినీ మంత్రిగా వ్యవహరిస్తున్నాడా? సినిమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం పక్కనబెట్టి సినిమా ఇండస్ట్రీని నడిపించగలడా అన్న చర్చ నడుస్తోంది. ఇంతకీ దిల్ రాజు, రోహిన్ రెడ్డిలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది.